హాయ్ హలో గైస్, అందరికీ సలాం నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో ఈ రోజు అయితే హైదరాబాద్లో సెకండ్ డే అనమాట. మేమైతే ఈరోజు చార్మినార్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. ఇంకా చార్మినార్ దగ్గరికి వెళ్ళి అక్కడంతా చూసుకొని ఏదన్నా రెస్టారెంట్లో తినేసి వీడియో చేసేద్దాము. ఇంకో మాట ఏంటంటే, మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట ఉంటుంది, దాన్ని అయితే ఒకసారి తట్టండి అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేసేసి వీడియో చేసేద్దాము. ఇంకా మొదలెట్టేద్దామా? ఆహా, చార్మినార్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఎండ అయితే మాత్రం హైదరాబాద్లో బీభత్సంగా ఉంది. ఇంకా అయితే చాలా వరకు షాప్స్ అయితే అసలు ఓపెనే చేయలే ఇక్కడ. ఇంక చార్మినార్కి నిదానంగా పోదాము. ఏమన్నా వ్యూ అయితే మాత్రం అదిరిపోతుంది, సూపర్గా ఉంది చూడడానికి. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందేమో. మీలో ఎంతమంది డే టైంలో విజిట్ చేస్తారో, నైట్ టైంలో విజిట్ చేస్తారో కామెంట్ చేయండి. ఏ టైంలో బాగుంటుందో అది కూడా చెప్పండి. చార్మినార్ దగ్గరికి వచ్చామో లేదో ఇంక టైంలో అయితే స్టార్ట్ అయిపోయాయి. మొదటిసారి వచ్చినందుకు అయితే బీభత్సంగా ఫోటోలన్నీ తీపించుకుంటా ఉన్నారు. ఏందో ఫోటో తీరా అంటే ఒక కాలు సగం కోసాడు, ఒక కాలు సగం పైకి పెట్టాడు. వీడికి మాత్రం మళ్ళీ మేము ఫోటోలు బాగా తీయాలా? అదేమంటే ఒకసారి ఫుల్ చూపిరా, మరి ఒకసారి ఫుల్ చూపి. చార్మినార్కి వస్తున్నా అని చెప్పి ఎట్లా రెడీ వచ్చాడు చూడు. కొత్త పెళ్ళికి కానీ రెడీ వచ్చినట్టు రెడీ వచ్చాడు. ఇదే ఉదయం లేచినప్పుడు ఫోటోలు 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 ఇదే. అరే కాదురా, మరి ఇప్పుడు వచ్చింది చార్మినార్కి వచ్చాం, ఒకసారి చార్మినార్ చూపి, మన వాళ్ళు చూపి. కాలుతా కాలకుండా ఇంకా అదిరిపోద్ది. కాకపోతే మనకి టైం లేదు కాబట్టి మేము మార్నింగ్ టైం వచ్చి ఇక్కడంతా అందరైతే అమ్ముకుంటా ఉన్నారు. ఇంకా ఇప్పుడు షాపులు కూడా కొనుక్కొని తెస్తా ఉన్నారు. అన్నీ కూడా ఉన్నాయి. ఒక పక్క చూసుకుంటే చెప్పులు, బ్యాంగిల్స్. ఇటు పక్క వచ్చాము చార్మినార్కి రైట్ సైడు. ఇంకా చూసుకుంటే మొత్తం అయితే బ్యాంగిల్స్, గాజులు అయితే రకరకాలు ఉన్నాయి. ఏ కావాలంటే వెడ్డింగ్కి అయితే బాగా పనికొస్తాయి. ఎండ అయితే మాత్రం బీభత్సంగా ఉంది, అసలు పెదాలతో పాటు ఎండిపోతున్నాయి. ఇంకా చూసుకుంటే బ్యాంగిల్స్ అయితే దగదగా మెరుస్తున్నాయి. రకరకాలు చెప్పులు, కమ్మలు, ఎన్ని కావాలంటే అన్ని. చార్మినార్ ఇటు పక్క నుంచి ఇలా ఉంది. దాని వెనక నిమ్రా కేఫ్ ఉంది కదా, ఆ లైన్లో బీభత్సంగా ఉన్నాయి మొత్తం కలెక్షన్ అంతా. నైట్ టైం అయితే ఇంకా అదిరిపోయేది, కాకపోతే మాకు టైం లేనందువల్ల మార్నింగే వచ్చేసాము. చార్మినార్కి వచ్చి పక్కనే ఉన్న నిమ్రాలో కానీ టీ తాగకపోతే బాగుండదని చెప్పి నిమ్రాకి అయితే వచ్చేసాము. ఇక్కడ మధ్యలో ఈ ఎండలో టీ తాగే వాళ్ళని ఏమంటారు మీరే చెప్పండి. కాకపోతే తాగాలనిపిస్తుంది అని చెప్పి తాగుతా ఉన్నాం. జనాలు అయితే బీభత్సంగా తాగుతా ఉన్నారు, ఒక పక్క నుంచి కాదు, రెండు పక్కల. ఈ టైంలో కూడా టీ అయితే బీభత్సంగా తాగుతా ఉన్నారు జనాలు. ఇక్కడ ఇంకా బేకరీ అయితే ఐటమ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. అప్పటికప్పుడు ఫ్రెష్ బేక్ ఐటమ్స్, బిస్కెట్లు. ఇక్కడ టీ అయితే వచ్చేసింది 25 రూపాయలంట నిమ్రా. ఈ ఎండకి అబ్బా. టేస్ట్ అయితే బాగుంది. వెనకాల చార్మినారు, ఇక్కడేమో బేకరీ. బాగుంది. ఆడ జ్యూసులు కనిపిస్తే ఆడ తాగేస్తున్నాము, ఎందుకంటే ఎండ మరీ బీభత్సంగా ఉంది అసలు. మక్కా మసీదులోకి అయితే వచ్చేసాము. చూడండి ఎంత చాలా బాగుంది. ఇది కిందంతా కూడా చూసుకుంటే మొత్తం అంతా అయితే మనకి పావురాలు, పక్కనే చార్మినారు. ఇదైతే చాలా బాగుంటుంది. ఇంకా నైట్ టైం వస్తే ఇంకా చాలా బాగుంటుంది అసలు. ఉదయం చూస్తే అసలు ఒక్క షాప్ కూడా లేదు, కాకపోతే ఇక్కడ చూసుకుంటే మాత్రం మొత్తం ఓపెన్ అయ్యేది. ఇప్పుడు క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఎండ అయితే మాత్రం దంచాడు పారేసింది అసలు, ఫుల్ క్రౌడ్. ఇది మొత్తం మీద చార్మినార్ అయితే విజిటింగ్ అయిపోయింది. చేసుకుని మేము అందరం అయితే బయలుదేరేస్తున్నాము. క్రౌడ్ అయితే ఫుల్. మొత్తం మీద షాపింగ్ అయితే చేసుకుని చార్మినార్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోతున్నాము. ఏమైనా తిందాం అనుకున్నాం కానీ, కాకపోతే ఫుల్గా ఈ దాహానికి జ్యూసులు, సోడాలు అయినా తాగే లోపల పొట్ట అయితే ఫుల్ అయిపోయింది. రాగలేస్తుంది మీకు? లేదా వల్ల ఏం కాదా, అది చిన్నగా నడుచుకొని ఇంక దీంతో అయితే ఎండ్ చేస్తున్నాము. ఇంకేదన్నా తింటే అప్డేట్ అయితే ఇస్తా.
అంతవరకు నేనైతే ఉంటాను మరి. బాయ్ బాయ్.